ఏమైందిరా నీకు? ఇలా ఎందుకు వేస్తున్నావురా నువ్వు? ఏమైంది అసలు? నీ బాధ ఏంది? ఎందుకు ఇలా 2 రోజుల నుంచి రెస్పాన్స్ లేదు? ఫోన్ చేస్తే మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఒక్క క్షణం అయితే మేము రాకపోతే ఎట్లుందో రాని ప్రాణాలు పోదు వేరా. ఏమైంది రాని? ఏదైనా నువ్వు స్టడీలో ఫస్ట్, అన్నిట్లలో ఫస్ట్. నీకోసం ఎంత తిరిగినా తెలుసా? నువ్వు ఇలా ఎందుకు అయినావురా? ఒక్క క్షణం లేట్ వస్తే పోదు వేరా. చెప్పురా నువ్వు అసలు ఏమైంది ఇప్పుడు? నీ ప్రాబ్లం ఏంది చెప్పు. పర్ఫెక్ట్ ఉండేటోనే నువ్వు, అన్ని పనులలో పర్ఫెక్ట్ చేసేటోనే. నువ్వు ఆఫీస్కి ఎందుకు పోతలేవు? 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? మెసేజ్ ఎందుకు రిప్లై ఇస్తలేవు? మీద పండాల్సిన అవసరం ఉందిరా. మేము రాకపోతే ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీ బాధ ఏందమ్మా? అమ్మ నాన్నలకు చెప్పుకోలేని బాధ ఉంది, ఈయనకి చెప్పుకోలేని ఏం బాధ ఉంది నీ దగ్గర? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? ఇన్ని రోజులు మంచిగా ఉంటుంది కదరా. చెప్పు చెప్పు టెల్ చెప్పు. ఏమైందిరా నీ బాధ? 2 నిమిషాలు మేము లేట్ వస్తే నీ ప్రాణాలు పోదు కదా. చెప్పురా నీ బాధ ఏంటిది? ఎందుకు అసలు చెప్పురా. ఏమైందిరా? కొన్ని నిమిషాలు మేము లేట్ అయితే ప్రాణాలు పోతుండే కదా. ఈ రైలు పట్టల మీద పడుకోవాల్సిన అవసరం నీకేమొచ్చిందిరా? చెప్పురా, ఎందుకు ఇలా ఎత్తున్నావు? నీ బాస్ నాకు ఫోన్ చేసిండు ఆఫీస్కి రావట్లేదని. అలా మాకు తెలిసింది. 2 రోజుల నుంచి నీకోసం వెతుకులాడుతున్నాం. ఇక్కడ పట్టల మీద నీ స్థానం. నీకు ఈ పట్టల మీద పడుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమైంది? నీ బాధ ఏంది? దేనికోసం ఇదంతా ఎత్తున్నావు? అంటే మమ్మల్ని కూడా మర్చిపోతావా? ఎందుకు మర్చిపోయినా? అసలు నీ లెక్కేంది? చెప్పురా, కమన్ టెల్ మీ. చెప్పుకోలేనంత బాగుందా? ఏమవుతుంది ఇక్కడ వచ్చే పరిస్థితి? ఎందుకు వచ్చింది నువ్వు? మాతో చెప్పుకోలేవా నువ్వు మ్యాటర్? చెప్పురా, ఏమైందిరా? చెప్పరా, చెప్పురా రే, ఏమైంది? బాధ ఏంటి చెప్పురా. మాతో షేర్ చేసుకుంటే మేము సాల్వ్ చేస్తాం కదా ప్రాబ్లం ఏంటిదో. చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పి తీరాల్సిందే. చెప్పు చెప్పు ఏమైంది చెప్పు. చెప్పురా, చెప్పు. బాగానే ఉండేవాడిరా. డైలీగా ఆఫీస్కి వెళ్ళే టైంలో పాటు ఒక అమ్మాయిని చూసిన, బాగా అనిపించిందిరా. అందంగా ఉండేది. ఫస్ట్ రోజు బాగానే అనిపించింది. తర్వాత అమ్మాయితో మెల్లమెల్లగా పరిచయం స్టార్ట్ అయింది. పరిచయం స్టార్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి వెనుక రోజు బైక్ మీద దించడం, అటు ఇటు తీసుకెళ్ళడం చేశాను. కానీ బాగానే తింపాను రాను. ఏది కావాలంటే అట్లా లవ్ చేశాను రా. టోటల్గా ప్రపోజ్ కూడా చేశాను. ఆమె ఓకే కూడా చెప్పిందిరా. ఎక్కడికంటే అక్కడికి, సాయంత్రం పార్క్ అంటే పార్క్కి, గిఫ్ట్స్ అంటే గిఫ్ట్స్కి, డ్రెస్సెస్ అంటే డ్రెస్సెస్, ఏది కావాలంటే తీసుకెళ్ళాను రా. ఏది కావాలంటే అది కొనిచ్చాను రా. బర్త్డే గిఫ్ట్స్, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అన్నీ ఇచ్చాను రా. కానీ అమ్మాయి చివరికి నన్ను వాడుకొని వదిలేసిందిరా. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయిరా. మొత్తం అయిపోయాయిరా. చివరికి పర్స్ మొత్తం కాలైపోయాక వేరేటోని పట్టుకొని వెళ్ళిందిరా. చాలా బాగుండేవాడిని, మీకు కూడా తెలుసు కదరా. అప్పుడప్పుడు కాల్ చేసేది, మిస్డ్ కాల్స్. ఇప్పుడు అది కూడా చేయట్లేదురా. అమ్మాయితో మొన్న రీసెంట్గా చూశాను రా.
అమ్మాయి వేరే అతనితో తిరుగుతుంది. అదే చాలా బాధ ఉందిరా. లేక సూసైడ్ కోసం వచ్చేసి దానికే చనిపోవాలన్నారా నువ్వు? ఆఫ్టర్ ఆల్ అది లేడీరా. లేడీ అయినా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను కదరా. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించావు కానీ మేము మాకు చెప్పని విషయాలు కూడా నువ్వు ఎట్లా నువ్వు చనిపోతే ఎట్లుంటుందిరా? మాకు చెప్పొద్దారా? ఏమని చెప్పు. నువ్వు ఆఫీస్కి పోకుండా ఎంత వేసుకున్నాడు ఎందుకురా? సూసైడ్ అటెండ్ చేస్తూ నీ ఎత్తు కానీ ఒక విషయం మాకు ఈ మ్యాటర్ గిట్లుందిరా అని చెప్తే ఏమవుతుందిరా? ఆఫ్టర్ ఆల్ అది మధ్యలో వచ్చిందిరా. మనం ఫస్ట్ నుంచి ఉన్నాంరా. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. చివరి వరకు ఉండేది ఫ్రెండ్షిప్ రా. లవర్స్ నమ్మకుర్రా. ఎవడు మోసపోకండి. నాది రియల్ లవ్ అనుకున్నాను రా. కరెక్టేరా, రియల్ లవ్. నువ్వు అనుకునే తప్పేం కాదు. అమ్మాయి వెంట పడ్డావు కానీ మోసం చేసింది. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నా కదరా. చెప్పురా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. లవ్ అనేది వద్దురా. లవ్ కన్నా ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యం రా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రా.